ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ 21వ తారీఖు. నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఇది పంటను కోసి కొట్లలో కూర్చుకునే కాలం, కోత పనివాళ్ళు పాటలు వినిపించే కాలం. కానీ పొలాల దృష్టాంతం ఆధారంగా దేవుడిచ్చిన గంభీర సందేశం కూడా ఇప్పుడు వినాలి. నువ్వు బ్రతకాలంటే ముందు చనిపోవాలి. సుఖవంతమైన జీవితానికి స్వస్తి చెప్పాలి. నీ పాపపు తలంపులనే కాక మంచివిగా బయటకు కనిపించే కొన్ని ఆలోచనలను కూడా సిలువ వేయాలి. నువ్వు ఫలించాలంటే చీకటిలోనూ ఒంటరితనంలోనూ పాతిపెట్టబడాలి. ఇది వింటుంటే భయం వేస్తుంది. కానీ ఆ ఆజ్ఞలను ఇచ్చింది యేసే గనుక ఆయన శ్రమల్లో పాలు పొందడం నా భాగ్యమే. కాబట్టి శ్రమల్లో నాకు తోడుగా యేసు ఉన్నాడు. ఇదంతా ఆయన నన్ను వాడడానికి ఒక పాత్రగా తయారు చేస్తూ ఉంది. యేసు కల్వరి అనుభవం గొప్ప ఫలాన్ని ఇచ్చింది. నా శ్రమలు అంతే. బాధ ద్వారా సమృద్ధి, మరణం ద్వారా జీవం. ఇదే కదా దేవుని రాజ్య రహస్యం. మొగ్గ విచ్చుకొని పువ్వులా మారితే దాన్ని మరణం అని అంటామా? వెదకి కనుగొని వెంబడించి శ్రమిస్తే ఆశీర్వదిస్తాడు ఆయన. పరిశుద్ధులు, అపోస్తులు, ప్రవక్తలు, హతసాక్షులు అవును అని పలికారు. ప్రియ స్నేహితుడా, విత్తనం ఫలించి ఫలాన్ని ఇవ్వాలంటే మొదట అది చనిపోవాలి. అలాగే ఒక క్రైస్తవుడు లోకానికి, పాపానికి, తన స్వీయ ప్రణాళికలకు చనిపోతేనే ఫలించి అభివృద్ధి చెందుతాడు. పౌలు భక్తుడు చెప్పినట్లుగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. నీవు కూడా ఈ మెట్టులో జీవించి దేవుని మహిమను నీ జీవితంలో చూసి అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించినట్లు ప్రభువు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.